ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపా సన్నిధి సందేశాలను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ బి ప్రేమ్ శేఖర్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సన్నిధి నుండి మీకు కృపయు సమాధానమును కలుగుగాక. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం నిమిత్తం దేవుని సేవకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని కాపుదల భద్రత మీ అందరికీ తోడే ఉండుగాక. పిల్లరా, మరి ఈ దినాల్లో లాక్డౌన్ ఇంకా కొనసాగించబడుతూ ఉంది. లాక్డౌన్ 3.0 పోనీ ఈ రోజుతో అయిపోద్ది అని అనుకుంటే మరలా లాక్డౌన్ 4.0 కూడా ఎక్స్టెన్షన్ చేయబడుతుంది అని చెప్పి ప్రభుత్వం వారు ప్రకటన చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ యొక్క పొడిగింపు విడతలుగా ఎప్పుడైతే పొడిగించేస్తున్నారో ప్రభుత్వం వారు ఈ ప్రజలందరూ కూడా కొంచెం అసహనానికి గురైపోతున్నారు. ఇంకా ఎంతకాలం ఈ బంధకాలు అని చెప్పి నిరాశకు అసహనానికి గురైపోతున్నారు. అయితే పిల్లల మరి ఈ యొక్క కరోనా వైరస్ లేక ఈ COVID-19 విజృంభణను బట్టి వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఉన్నటువంటి వారికి ఏమో ఐసోలేషన్, అనుమానితులనేమో క్వారంటైన్, మిగిలినటువంటి ప్రజలందరినీ లాక్డౌన్. ఈ మూడు మాటల్ని ఐసోలేషన్, క్వారంటైన్, లాక్డౌన్ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే నిర్బంధించడం అనేటువంటి అర్థం వస్తుంది. అయితే అనేక సందర్భాల్లో మానవుడు బంధించబడతా ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి బంధకాలు ఏర్పడతా ఉన్నాయి. దీని గురించి దేవుని యొక్క వాక్యం జకర్యా గ్రంథంలో ఈ విధంగా మనతో మాట్లాడుచున్నది. 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది జకర్యా గ్రంథంలో బంధించబడినటువంటి వారికి నిరీక్షణను గురించి వ్రాయబడినటువంటి మాట. జకర్యా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తు పూర్వము 516, 518 మధ్య కాలంలో వ్రాయబడినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. జకర్యా అనబడినటువంటి ప్రవక్తను దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకుని బంధించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు తన వాక్కును పంపి ఆ ప్రజలను బలపరుస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, జకర్యా తన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంగా ఆ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. జకర్యా బెరక్యా కుమారుడు, బెరక్యా ఇద్దో కుమారుడు. ఈ యొక్క ఇద్దో అంటే జకర్యా యొక్క తాతగారు. ఈ జకర్యా తాతగారి యొక్క పెంపకంలో పెరిగాడు అని చెప్తారు. ఈ కుటుంబం దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబం. తన ప్రజలకు ధైర్యాన్ని చెప్పడానికి, ఇబ్బందుల్లో బంధకాల్లో వారి విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం. ఇద్దోకు అనగా ఏర్పాటు చేయబడిన సమయం అని అర్థం. బెరక్యా అనగా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అని అర్థం. జకర్యా అనగా యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. ఈ ముగ్గురిని మనము ఒకసారి కలిపి వీరి పేర్ల యొక్క అర్థాన్ని పలికితే, ఏర్పాటు చేయబడిన సమయాన యెహోవా నిన్ను ఆశీర్వదించడానికి యెహోవా నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. నిజమే ప్రియులారా, ఇదిగో దేవుడు తన ప్రజలకి ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా కానీ, ఇదిగో నేను తప్పక నిన్ను
తగిన సమయమందు ఆశీర్వదిస్తాను, జ్ఞాపకం చేసుకుంటాను అని ఈ యొక్క జకర్యా గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియులారా, మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆధారపడిన దేవుడు ఏ స్థితిలోనూ నేను విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నీకు కష్టం రావచ్చు, ఒకవేళ నీకు మరి శ్రమలు ఎదురవ్వచ్చు, ఒకవేళ నీకు అనారోగ్యాలు కలగవచ్చు, ఒకవేళ నీకు సహించలేనటువంటి బాధల్లో కూరుకుపోవచ్చు, అయినప్పటికీ కూడా ఏ స్థితిలో నిన్ను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. బంధకములలో ఉండి నిరీక్షణ కలవాలన్నా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ బంధకమైనా సరే ప్రభు నిన్ను లేవనెత్తడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. తన ప్రజలు బంధకాల్లో ఉన్నప్పుడు వారిని ప్రేమించి దేవుడు వారి కోసం యిద్దోను, వారి కోసం బెనక్యాను, వారి కోసం జకర్యాను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాగనే ఈనాడు కూడా ఈ వాక్యమును వినిచిన ప్రియులారా, మీ కష్టంలో, మీ యొక్క దుఃఖంలో, మీ బంధకాల్లో, మీ వ్యాధి బాధల్లో మీకు నిరీక్షణ కలిగించడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని స్వస్థపరచడానికి, మరలా మిమ్మల్ని క్షేమకరమైన స్థితిలోకి నడిపించడానికి దేవుడు తన దాసులను పంపి తన యొక్క వాక్యం ద్వారా నేను బలపరుస్తూ ఉన్నాడు. నేను ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, అలాంటి దైవజనుల కోసం మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అటువంటి దైవజనులు మనం కలిగి ఉన్నందుకు ప్రియులారా మనము సంతోషిస్తూ దేవుడిని కనపరచాలి. ఆ దైవజనులను ప్రేమించి వారిని గౌరవించాలి. ప్రియులారా, జకర్యా గ్రంథం యొక్క వర్తమానం ఏంటంటే, ఇదిగో రాబోయేటువంటిది గొప్ప మహిమ, రాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి శ్రమలు కానీ, ఇప్పుడు నీ ఉంటున్న ఈ బంధకాలు కానీ ఎన్నతగినవి కావు అని ఈ జకర్యా గ్రంథం చెప్తుంది. అంటే ఇదిగో బంధించబడి ఉన్నా కానీ నీకు గొప్ప నిరీక్షణ ఉంది అని చెప్తాను ఈ యొక్క జకర్యా గ్రంథం. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఇదిగో ప్రభువు నాకు ఇచ్చేటువంటి మహిమ ఎదుట, ఆయన నా కోసం దాచి ఇచ్చిన మహిమ ఎదుట ఇప్పుడు పడుతున్న శ్రమలు ఎన్నతగినవి కావు. దేవుని ప్రజలు మనము ఏ స్థితిలోనైనా సరే ప్రభువును గనపరచాలి. ఇదిగో ఒకవేళ శ్రమలు, ఇబ్బందులు, కష్టం నేను బాధిస్తున్నా కానీ అది ఎప్పటికీ స్థిరం కాదు. దేవుడు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడనే నిరీక్షణ నువ్వు కలిగి ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క జకర్యా గ్రంథాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు జకర్యా గ్రంథంలో వ్రాయబడింది ఏంటంటే, దేవుడు తన ప్రజలను దర్శిస్తాడు. తర్వాత 8వ అధ్యాయం ఏంటంటే, ఇదిగో మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు, ఉపవాసం నుండి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కూడా మీ వైపు తిరుగుతాడు. అలాగే 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు చూస్తే, నీ బంధకాలన్నిటి నుంచి నీకు విముక్తిని కలుగజేసి యెరూషలేము దేవాలయం మరలా తెరిపించి ఆ యొక్క దేవాలయంలో యుగ యుగములు మహిమ నిలిచేటట్టుగా నీతి రాజు ప్రభు ఇదిగో ఆయన రాబోతున్నాడు, నీ యొక్క దేవాలయంలో తెరవబడుతుంది అనేటువంటి, నీ బంధకాలు విడిపించబడతాయి, నువ్వు మహిమతో నిలబడతావు అనేటువంటి నిరీక్షణ తెలియజేస్తాను. బంధకములలో ఉన్న వాళ్ళ మీకు నిరీక్షణ ఉంది అని చెప్పి జకర్యా గ్రంథం తెలియజేస్తాం. వీళ్ళరా నిజమే, ఇప్పుడు ఉన్నటువంటి బంధకాలే కాదండి, మానవ జీవితంలో అనేకమైన బంధకాలు ఉన్నాయంట. యోబు తన యథార్థత కొరకు అనేక శోధనలో బంధించబడ్డాడు. అలాగే విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం దానియేలు గ్రంథంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి బంధించబడ్డారు. అలాగే యోసేపు తన యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకోవడం కోసం అతను అనేక సందర్భాల్లో బంధించబడ్డాడు. ఆది కాండంలో మనం చూస్తాం. భక్తుడైనటువంటి దావీదు చెప్తాడు 116వ కీర్తన 3వ వచనం, మరణ బంధకాలు నన్ను చుట్టుకున్నాయి అని అంటాడు. అనేక రకాలైన బంధకాలని మనం చూసాం. ఈ బంధకాలలో ఉన్న భక్తులందరూ కూడా అపోస్తలుడైన పౌలు మరియు తన శిష్యుడు శీల చెరసాలలో బంధించబడ్డారు. ఇలా అనేక మంది బంధించబడ్డారు. ఈ బంధకాల్లో ఉండి వీరెన్నడూ వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. వీళ్ళ శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఆ శ్రమంలో మనం కృంగిపోతే మనం చేతకని మనం అయిపోతామని దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు,
అపాయాలు అనేక మాకు ఎదురవుతున్నాయి, కానీ అపాయంలో ఉన్నాము, కానీ వాటిని తప్పించుకునే ఉపాయం కూడా మేము కలుగుతామంటున్నాడు. ఇక్కడ జకరియా తన గ్రంథంతో చెప్తున్నాడు, ఏమంటే తెలుసా, మీరు బంధకాల్లో పడున్నారు కానీ మీకు నిరీక్షణ ఉంది. నిజమే. యోబు ఎంతగా శోధించబడ్డాడో మనందరికీ తెలుసు. సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, కుటుంబ నష్టం, ఎన్నో నష్టాలు, ఆరోగ్యం క్షీణించిపోయింది. అయినప్పటికీ కూడా అతను ఏమంటాడో తెలుసా, 19వ అధ్యాయం యోబు గ్రంథం 19:25 తన నిరీక్షణ చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడు. ఇదిగో నన్ను విమోచించేవాడు, ఆయన సజీవుడు. కాబట్టి ఆ సజీవుడైనటువంటి దేవుడు నన్ను విమోచిస్తాడని యోబు చెప్తున్నాడు. ఇలాగ మనకు తెలుసు యోబు ఎంతగా శోధించబడ్డాడు, మరలా అంతగా విడిపించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. తర్వాత ఆ షద్రకు మేషకు అబేద్నెగోల గురించి దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు, కానీ వారి యొక్క విశ్వాసమును బట్టి వారు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారు. అగ్ని వాసన కూడా వారి దగ్గరికి తగలకుండా వారు తమ విశ్వాసపు విజయంతో వారు క్షేమంగా బయటకు వచ్చారు. ఇంకా మనం చూస్తూ ఉంటాము, యోసేపు బంధించబడ్డాడు, గోతులో పడవేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాలలో బంధించబడ్డాడు. ఎన్ని బంధకాలకు ఎదురైనా చివరికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇలా మనం ఆలోచన చేస్తే ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు. భక్తుడే దావీదు అంటాడు, ఇదిగో మరణ పాశములను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలను చుట్టుకున్నాయి, అయినప్పటికీ కూడా ఇదిగో నీవు నన్ను విడిపించావు, జారి పడకుండా నా పాపము నిన్ను తప్పించావు, కన్నీరు విడకుండా నా కనులను నువ్వు కాపాడావు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారు బంధకాల్లో ఉండి కూడా వారి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి వారు నిరీక్షణను చూశారు, గొప్ప విడుదలను వాళ్ళు పొందుకున్నారు. ఈ వాక్యం వినిపించిన పిల్లగా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులో ఉన్నావు, ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి శోధనలో ఉన్నావు, ఎటువంటి వ్యాధి బాధ బంధకాల్లో ఉన్నావు, ఏదేమైనప్పటికీ ప్రభు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ గలవారా ఆయన అంటున్నాడు, నీకు నిరీక్షణ ఉంటే కనుక మరలా నీ కోటలోకి ప్రవేశించాలన్నాడు. ఇక్కడ మనం చదివితే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారా మీ కోటను మరలా ప్రవేశించు. ఇదిగో ఆ బంధకాలు ఉండిపోరు, నీ కోటలోకి మరలా ప్రవేశించినాడు. కారణం ఏంటంటే నీలో నిరీక్షణ ఉంది. నీ నిరీక్షణ గొప్పది. ఆ నిరీక్షణ నిన్ను తిరిగి మళ్ళీ కోటలోకి తీసుకెళ్తుంది. కోట ఏంటో తెలుసా? ఆశ్రయం. కోట ఏంటో తెలుసా? నేను భద్రంగా కాపాడేటువంటి కోట ఏంటో తెలుసా? నీ దుఃఖాన్ని నివారించి, నీ శ్రమను నివారించి, నీ యొక్క బంధకాలను విడిపించి నిన్ను స్వతంత్రులుగా చేసేటువంటిది ఆ కోట. ఒకటి దావీదు అంటాడు, మరి 18వ కీర్తన భాగంలో ఆయనే నా కోట. 91వ కీర్తన కూడా చెప్తాడు, ఆయనే నా కోట. ఎవరండి కోట అంటే? ఎవరు తెలుసా? దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరము ఆయన కోట. ఆ దేవుని యొక్క ఆశ్రయము మనకు ఒక కోట. నీవు విశ్రాంతితో, నీవు నెమ్మదితో, ఆరోగ్యంతో ఉండడానికి మళ్ళా నిన్ను ఆయన కోటలోకి తీసుకొస్తాడు. నిజమే. 91వ కీర్తన మనం చెప్పుకున్నాం, చూశారు చాలా సందర్భాల్లో. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు. ఆయన మనకు బలమైన కోట, ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉంటాడు. ప్రియమైన వారులారా, నువ్వు ఏ స్థితిలో ఎక్కడెక్కడ ఉంటున్నా కానీ, కొంతమంది ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెట్ల కింద ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టెలలో, కొంతమంది బిల్డింగ్లో ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలాంటి ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రియమైన వారులారా, దావీదు భక్తుడు పొలంలో ఉన్నప్పుడు, అతడు దొడ్డిలో ఉన్నప్పుడు దేవుని నా కోట అన్నాడు. అలాగే అతడు మహారాజై అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు, దేవదారు ప్రాణాలతో చేయబడిన నగరంలో ఉన్నప్పుడు కూడా ఆయనే నా కోట అంటున్నాడు. అంటే ఆయన గుడిసెలో ఉన్నా, ఆయన మరి చెట్ల చాటున, చెట్ల కింద ఉన్నా, ఆయన ఇంట్లో ఉన్న, భవనంలో ఉన్నా కానీ ఎక్కడున్నా అది నాకు కాదు ప్రాముఖ్యం. నేను దేవుని
కోటలో నివసిస్తున్నాను, ఆయనే నా కోట అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చెప్పాలి. మోషేను గురించి మనం ఆలోచన చేస్తే, మోషే 3 నెలలు తల్లి ఒడిలో ఇంట్లో ఉన్నాడు. తర్వాత జబ్బు పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేశారు. ఆ తర్వాత రాజకుమార్తె తీసుకుని తన యొక్క కుమారుడిగా రాజనగరంలో పెంచాడు. ఆ తర్వాత అతడు మరలా అరణ్య యాత్రలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా ఐగుప్తు వచ్చి తన ప్రజలందరినీ వాగ్దాన దేశం నడిపించేటువంటి యాత్రలో జీవించి, ఇలా చూస్తే అతని నివాసం ఎక్కడ ఉందండి? ఆ జమ్ముపేటలో ఉన్న, తల్లివడిలో ఉన్న, రాజనగర్లో ఉన్న, అరణ్యంలో ఉన్న, యాత్రలో ఉన్న. మోషే మాత్రం యెహోవా నా కోట, ఆయనలోనే నేను విశ్రాంతిగా ఉంటాను. 91 కీర్తనలు అదే మోషే చెప్తాడు. ఇదిగో తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్తాడు. అంటే మనకి ఆయనే నిజమైన నివాసం, ఆయనే మన కోట, ఆయనే మన కొండ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 62వ కీర్తన భాగం 2, 6, 7 వచనం చదివితే ఆయనే మన కోటని మనం అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనిద్దాం. ప్రభు అంటున్నాడు, శోధనలో ఉన్న నిన్ను, అపాయంలో ఉన్న నిన్ను, బంధకాల్లో ఉన్న నిన్ను, ఇబ్బందుల్లో ఉన్న నిన్ను, వ్యాధుల్లో ఉన్న నిన్ను, శత్రువు చేతిలో ఉన్న నిన్ను, నిరాశలో ఉన్న నిన్ను నేను మళ్ళా ఇదిగో నీ నిరీక్షను బట్టి నా కోటలోనికి తీసుకొస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షను కోల్పోకుండా నువ్వు దేవుని వైపు చూస్తే ఆ దేవుడు నిన్ను మరలా కోటలోనికి తీసుకుని రాబోతున్నాడు. అనగా తన విశ్రాంతిలోనికి, తన యొక్క హస్తాలలోనికి ఆయన తీసుకురాబోతున్నాడు. ఆయన సన్నిధిలో విశ్రాంతి, ఆయన సన్నిధిలో నెమ్మది, ఆయన సన్నిధిలో విడుదల. ఇంకా మనం చూస్తే పిల్లల ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు 2 మీకు మేలు చేస్తాను అని అంటాడు. బంధకములలో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ నీలో ఉంటే కనుక అందులో నుంచి ప్రభు విడిపించి ఆయన తన కోటలోనికి నడిపించి 2 నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబుని మనం చూస్తే అతడు శోధించబడిన తర్వాత 2 ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, 2 ఆస్తిని పొందుకున్నాడు, 2 మరి గౌరవాన్ని పొందుకున్నాడు, హోదాన్ని పొందుకున్నాడు. అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని మనం గమనిస్తే వారు అగ్నిగుండంలోకి వేయబడినప్పుడు వాళ్ళు చాలా హేళనగా వారి పట్ల ఆ ప్రజలు వ్యవహరించారు, రాజుగారు వ్యవహరించారు. కానీ వాళ్ళు అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చినప్పుడు ప్రియులారా వారు రెట్టింపు ఘనతకు పాత్రులయ్యారు. వారు గొప్ప దీవెనతో ఊరేగించబడ్డారు. అలాగే యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో యోసేపు మొదట అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు, గోతులు వేయబడ్డాడు, తర్వాత అమ్మి వేయబడ్డాడు, ఆ తర్వాత మరి ఇంట్లో పనివాడిగా చేయబడ్డాడు, ఆ తర్వాత మళ్ళా చెరసాల అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఇలా ఎన్ని రీతులుగా అతను బంధించబడ్డాడు. అయినప్పటికీ చివరిగా దేవుడు అతన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి పెట్టాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని దేవుడు చేశాడు. ప్రియమైన వాళ్ళ 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజమే, ఆయన యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఆయన ఏంటి ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. బంధకములలో నీవు నిరీక్షణ కలవాలన్నా మీ కోటను మరలా ప్రవేశించండి. ఇదిగో 2 మీకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను, నేను నిన్ను 2 ఆశీర్వదిస్తాను, రెట్టింపు ఘనతకు పాత్రులుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నీవెంతగా ప్రభు కోసం శోధించబడుతున్నావు, ఎంతగా ప్రభు కోసం బంధించబడుతున్నావో, ఎంతగా ప్రభు కోసం నీవు శ్రమను అనుభవిస్తున్నావో అంతకు 2 దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నిన్ను ఆయన అభిషేకించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన్ని నడిపిస్తున్నాడు. నీ జీవితంలో ఎలాంటి బంధకాల్లో ఉన్నావు? ఈ వాక్యమును విలుచున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో నీ బంధకాలు ఏమైనప్పటికీ కూడా, నీ స్థితి ఏమైనప్పటికీ కూడా ఇదిగో ఆయన శిలువ ఎదుటికి వచ్చి, ఆయన సన్నిధిలోనికి వచ్చి, నీ ప్రార్థన ఎదురు మోకరించి ఆయన వైపు చేతులు జోడించి
ప్రభువా ఇదిగో నేను చాలా బంధించబడ్డాను, బంధకాల్లో ఉన్నానయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా స్థితి ఇది నాయన అని చెప్పి నీవు ప్రభు ఎదుట ప్రార్థించగలిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు నిరీక్షణ ఇవ్వబోతుంది. నీవు ఆయన యొద్దకు వచ్చే ముందు నీలో నిరీక్షణ ఉండాలి. నీ నిరీక్షణ నీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ బంధించబడినటువంటి మన కోసమే, మన బంధకాలు విడిపించడం కోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో బంధించబడ్డాడు. పాప బంధకముల నుండి నిన్ను విడిపించాలని చెప్పి, నీ శాప బంధకాల నుంచి నిన్ను విడిపించాలని చెప్పి నా ప్రభు అయిన యేసు ఆ కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన శిలువ వైపు చూడు. ఆయన చేతుల్లో ఉన్న మేకులు, ఆయన కాళ్ళలో ఉన్న మేకులు, ఆయన తలపైన ఉన్నటువంటి ఆ ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి ఆ యొక్క బల్లెపు గాయములు, ఆయన శరీరం మీద ఉన్న కొరడ దెబ్బలు, ఇవన్నీ ఎందుకో తెలుసా? నీ బంధకాల నుండి నేను విడిపించడానికి, నీ స్థితిని ఆయన రెండంతలు మేలుగా చేయడం కోసమే నిన్ను మరలా ఆయన కోటలోనికి, అనగా ఆయన సన్నిధిలోనికి, ఆయన రాజ్యంలోనికి, ఆయన విశ్రాంతిలోనికి నిన్ను ప్రవేశింపచేయడానికి ఆయన అంతగా శిలువలో త్యాగం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ శిలువలో మరణించిన యేసు సమాధి చేయబడి 3వ జన్మన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆయన నేటికి సజీవుడు. యోబు చెప్తున్న మాటదే, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు. నీవు నమ్మగలవా? అటువంటి నిరీక్షణ నీలో ఉందా? ఇదిగో నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆధారపడిన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, ఆయన శ్రమలను జయించినటువంటి దేవుడు అని నువ్వు గనక నమ్మితే, ఆయనని నిరీక్షించితే ఆయన మరలా నీకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇదిగో నిన్ను ఆయన మరలా తన కోటలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ కోటలో ఆనందం, ఆ కోటలో ఆరోగ్యం, ఆ కోటలో ఆశీర్వాదం, ఆ కోటలో సమృద్ధి, ఆ కోటలో సంతోషాలు. అది ఆ కోట దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క ఆశ్రయం. ఆ కోటలోనికి నువ్వు రావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం నేను పిలుస్తాను. ఇప్పుడే నీవు యేసు ప్రభు యొక్క శిలువ ఎదుటికి వచ్చి ఆయన సన్నిధిని మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే ఆయన నీకు గొప్ప నిరీక్షణ ఇచ్చి నిన్ను మరలా ఆయన కోటలోనికి ప్రవేశింపచేసి నీకు రెండంతల మేలు చేస్తాడు. జకరియా ఆ యొక్క బంధించబడిన వారికి చెప్తున్నాడు, ఈ బంధకాలు ఎలా కాకుండా మీ నిరీక్షణ ఫలిస్తుంది. ఇదిగో మన రాజాది రాజైన ప్రభు అయిన దేవాతి దేవుడు వస్తున్నాడు. ఆయన ఈ దేవాలయం మనకు తెలుస్తున్నాడు. ఆ దేవాలయంలో యుగములు ఆయన మహిమ నిలుస్తుంది. ఆయన గొప్ప దీవెన మనం పొందుకుంటాం. ఆయన రాజ్యంలో మనం ఆనందిస్తాం. ఆయన సన్నిధిలో మనం గొంతులు వేస్తాం అని చెప్తాం. నాకు రాయబడుతున్న మాట తెలుసా? దేశమా గంతులు వేయమనే మాట. కాబట్టి ప్రియులారా, ఆ నిరీక్షణతో మన ప్రభు ఎదుట మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుడు గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క రెండంతల ఆశీర్వాదం, దేవుని యొక్క నిరీక్షణ కృప నీకు సమృద్ధిగా ఉండి ఆశీర్వాదముల చేత నింపుడుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ దయగలిగిన పరలోకమందున్న తండ్రి, బంధకాలలో ఉన్న వారికి నిరీక్షణ ఇచ్చే దేవుడు, నిరీక్షణ కలిగిన వారిని కోటలో ప్రవేశింపజేసిన దేవుడు, కోటలో ప్రవేశించిన వారికి రెండంతల పేరు చేసిన దేవుడు. సమయంలో ఆయన ఈ వాక్యం వినిన ప్రతి వారిని దర్శించి వారి బంధకాల్లో నిరీక్షణ దయచేయండి. ప్రభువా, నీ పరిశుద్ధ మందిరం అనే కోటలోనికి, నీ నిజరాజ్యం అనే కోటలోనికి వారిని ప్రవేశింపచేయండి. రెండంతల మేలు చేత నింపండి. నీ కృప చేత ఆదరించుకొని ఇంటి గొప్ప ఆశీర్వాదముల చేత మమ్మల్ని బలపరచుకొని అడుగుచున్నాను. ఈ వాక్యం అందరి హృదయాల్లో మొలిచి ఫలించే బాధ్యత ఇచ్చేమని కోరుతూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రవేశ రక్తమే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయం సహవాసం
ఈ వాక్యములు వినుచున్న మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మాతో నేరుగా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.